పగలు మన బ్రెయిన్ రియాలిటీ షో చూస్తుంది. కానీ అదే బ్రెయిన్ నైట్ లైట్స్ ఆఫ్ అయ్యాక డైరెక్టర్ చైర్ ఎక్కి ఒక లాజిక్ లేని మూవీ తీయడం స్టార్ట్ చేస్తుంది. దీన్నే మనం ముద్దుగా డ్రీమ్స్ అని పిలుచుకుంటూ ఉంటాం. అసలు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డ్రీమ్స్ ఆర్ క్రియేటెడ్. డ్రీమ్స్ ఎలా పుడతాయి? మన బ్రెయిన్ మన ప్రీవియస్ మెమరీస్, ఎక్స్పీరియన్సెస్, జనరల్ నాలెడ్జ్, ఇమాజినేషన్, ఎమోషన్స్ వీటన్నిటిని మిక్స్ చేసి ఒక సిమ్యులేషన్ ఆర్ శాంపిల్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకే స్కూల్ ఫ్రెండ్స్ సడన్గా హాస్పిటల్లో కనిపించవచ్చు. చిన్నప్పుడు మనం ఉన్న ఇంటిలో ఆఫీస్ మీటింగ్స్ జరగచ్చు. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ మన ఎగ్జిస్టింగ్ మెమరీస్ని తీసుకొని దాన్ని ఒక మూవీ లాగా చేసి ఎడిట్ చేస్తుంది. డ్రీమ్స్ ఎందుకు రియల్ లైఫ్ లాగా అనిపిస్తాయి? రీసెర్చ్ ప్రకారం డ్రీమ్స్ అనేవి ర్యాండమ్ థింగ్స్ కాదు. అవి మన రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే మన హోప్స్, మన ఫియర్స్, మన రిలేషన్షిప్స్, రీసెంట్ ఈవెంట్స్, లైఫ్లో ఉండే స్ట్రెస్ అన్నీ డ్రీమ్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకే ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్కి సంబంధించిన కళలు రావచ్చు, మన హెల్త్ బాగాలేనప్పుడు దానికి సంబంధించిన కళలు రావచ్చు. డ్రీమ్స్ విచిత్రంగా, అబ్నార్మల్గా ఎందుకు అనిపిస్తాయి? ఎందుకంటే డ్రీమ్స్ వస్తున్నప్పుడు మన బ్రెయిన్లో లాజికల్ థింకింగ్ చేసే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. అందుకే ఫ్లయింగ్ అనేది పాసిబుల్ అనిపిస్తుంది. లొకేషన్స్ సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. కానీ డ్రీమ్ మొత్తాన్ని చూస్తే అది ర్యాండమ్ సీన్స్ కలెక్షన్లా కాకుండా ఒక స్టోరీ నెర్రేటివ్ లాగా మనకు అనిపించవచ్చు. డ్రీమ్స్కి పర్పస్ ఉందా? చాలామంది రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్ అభిప్రాయం ప్రకారం డ్రీమ్స్కి ఒక పర్పస్ అంటూ లేదు. బట్ అవి డెఫినెట్లీ మీనింగ్ఫుల్గా ఉంటాయి. చాలామంది ఒపీనియన్ ఏంటంటే డ్రీమ్స్ అనేవి బ్రెయిన్ యొక్క ఇవల్యూషన్లో యాక్సిడెంటల్గా వచ్చిన ఒక బై ప్రోడక్ట్ లాంటిది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ Evangeline Plessy from Rejoice Neurocare signing off.